హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక కీలక మలుపుల్లో ఉంది. గడిచిన కొన్ని వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఒక సంచలన వార్త బయటికి వచ్చింది. అటు ఇరాన్, ఇటు అమెరికా 2 వారాల సీజ్ ఫైర్ని అంగీకరించాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ సీజ్ ఫైర్ జరిగిన కొన్ని గంటల్లోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఇరాన్కు ఆయుధాల సరఫరా చేసే ఏ దేశమైనా సరే ఆ దేశం అమెరికాకు ఎగుమతి చేసే ప్రతి వస్తువుపై 50% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. అసలు ఈ సీజ్ ఫైర్ వెనుకాల ఉన్న రహస్యం ఏంటి? ఈ 50% టారిఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతున్నాయి? ఈ వీడియోలో మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం కొంచెం వెనక్కి వెళ్దాం. మార్చి చివరిలో ట్రంప్ ఇరాన్కు ఒక డెడ్లైన్ ఇచ్చారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని వెంటనే తెరవాలని, లేదంటే ఇరాన్లోకి కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరియు ఇతర దేశాల మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు జరిగాయి. ఏప్రిల్ 7 రాత్రి ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఒక పూర్తి నాగరికతే అంతమయ్యే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూనే దౌత్యానికి ఒక అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. చివరికి ఇరాన్ తన 10 పాయింట్ల ప్రణాళికను అమెరికా ముందు ఉంచింది. ఇందులో భాగంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ గుండా షిప్ రాకపోకలు అనుమతి ఇస్తానని, బదులుగా అమెరికా తమపై దాడులు ఆపాలని కోరింది. ఇరాన్ ఇంత మంచి మాట చెప్పినప్పుడు అమెరికా ఒప్పుకుంటే ఈ యుద్ధం ఆగిపోయేది. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా ఆలోచిస్తున్నాడో అతనికే అర్థం కావాలి. ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అంటే ఈ 14 రోజుల సీజ్ ఫైర్ ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, ఇరాన్ ఆయుధ దళాల పర్యవేక్షణలో గల్ఫ్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకల ప్రయాణం సురక్షితంగా జరగాలి. రెండవది, అమెరికా తన బాంబు దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలి. ఇస్లామాబాదులో ఈ శుక్రవారం నుండి అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య అధికారిక చర్చలు మొదలవబోతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం మేము ఇప్పటికే యుద్ధంలో గెలిచాం, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీశాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరే, అదంతా కరెక్టే. కానీ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత వేరే దేశాల మీద 50% టారిఫ్ని ఎందుకు విధిస్తా అని చెప్తుండు? సీజ్ ఫైర్ ప్రకటించగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ట్రంప్ తన అసలు రూపాన్ని చూపించారు. ఏ దేశమైనా ఇరాన్కు ఆయుధాలు పంపిస్తే ఆ దేశం అమెరికాకు సూది అమ్మినా సరే దానిపై 50% ట్యాక్స్ పడుతుందని తేల్చి చెప్పారు. మరి ఈ 50% టారిఫ్ వేయడం వల్ల ఏ దేశానికి ఇబ్బంది అవుతుంది? దీనివల్ల ఎవరికి నష్టం? ప్రధానంగా ఇరాన్తో రక్షణ ఒప్పందాలు ఉన్న దేశాలకు ఇది పెద్ద దెబ్బ. చైనా లేదా రష్యా వంటి దేశాలు ఇరాన్కు ఆయుధాలు పంపితే అమెరికా మార్కెట్లో వారి వస్తువుల ధరను రెట్టింపు అవుతాయి. అంటే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ట్రంప్ చెప్పిన మాటల్లో చెప్పాలంటే నో ఎక్స్క్లూజన్స్, నో ఎక్సిమ్షన్. అంటే ఎవరికి మినహాయింపు లేదని దానికి అర్థం. మరి ఈ టారిఫ్ వల్ల గ్లోబల్ పరంగా పడే ఇంపాక్ట్ ఏంటి? ఈ టారిఫ్ వల్ల అమెరికాకు ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బయట దేశాల వస్తువుల ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై భారం పడుతుంది. కానీ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్కు ఎవరు సహకరించకుండా చేయడం. అంటే ఇరాన్ను ప్రపంచ దేశాల నుండి ఒంటరిగా చేయడమే ఈయన యొక్క లక్ష్యం. మన భారతదేశానికి కూడా ఇది సవాలుగా మారవచ్చు. సో గాయ్స్, ఇది ట్రంప్ చేస్తున్న పనులు. సీజ్ ఫైర్ అని చెప్పేసి ఎక్కడ దెబ్బ తీస్తుండో చూడండి. మరి ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ శాశ్వత శాంతికి దారి తీస్తుందా, లేక ఇది తుఫాను ముందు ప్రశాంతత మాత్రమేనా? ట్రంప్ వేస్తున్న ఈ ఆర్థిక అంశాలు యుద్ధానికి ఆపుతాయా లేదా మరింత ముదిరేలా చేస్తాయా అనేది వేచి చూడాలి. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తీసుకున్న ఈ 50% టారిఫ్ నిర్ణయం సరైనదేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ల కోసం, ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.